హాయ్ ఫ్రెండ్స్, వణుకు పుట్టించే అర్రర్ సినిమాను ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? అయితే సెన్సిటివ్ పీపుల్స్ మాత్రం ఈ మూవీని చూడొద్దు. అయితే ఎందుకు ఆ మూవీ ఏంటి, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియోలోనికి వెళ్తే అర్రర్ చిత్రాలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. వెన్నెల్లో వణుకు పుట్టించే చిత్రాలు చూడందే వారికి నిద్ర కూడా పట్టదు. కొందరైతే చీకటి పడగానే ఒక అర్రర్ చిత్రమైనా చూడాలి అనుకుంటారు. అలాంటి వారి కోసం ది బెస్ట్ అర్రర్ చిత్రం ఒకటి తీసుకొచ్చాం. నిజానికి ఇది పెద్ద చిత్రం అయితే కాదు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే. కేవలం 10 నిమిషాలే ఉంటుంది. మీరు దీన్ని ఫ్రీగా చూసేవచ్చు. కానీ ఆ 10 నిమిషాలు మీరు ఒక బిగ్ స్క్రీన్ మీద ఏ ఈవిల్ డెడ్ సినిమా చూస్తున్నారు అని ఫీలింగ్ ఉంటుంది. ఒక షార్ట్ ఫిల్మ్ని ఈ రేంజ్లో ప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే దీన్ని సెన్సిటివ్ పీపుల్స్ మాత్రం చూడకపోవడం మంచిది. అయితే ఇప్పటి వరకు భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న షార్ట్ ఫిల్మ్స్ చాలానే ఉన్నాయి. అందులో ఈ సినిమా పేరు కూడా చేర్చవచ్చు. ఎందుకంటే అర్రర్ ఎలిమెంట్తో అదిరిపోయే ఫీలింగ్తో బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా మొత్తం ఒకే గదిలో జరుగుతుంది, అది కూడా 4 అమ్మాయిల మధ్య జరుగుతుంది. ఈ మూవీ 1983లో జరిగినట్లుగా చెప్తారు. ఆ 4 అమ్మాయిలు నైట్ అవుట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. దానికి తగ్గట్లుగానే ప్లాన్ కూడా చేసుకుంటారు. అంతా గదిలో మంచి లైట్ సెట్టింగ్ అని చేసుకుంటారు. ఇక ఆ తర్వాత మంచి మ్యూజిక్ని పెట్టుకుని రాత్రి ఏం చేయాలి అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆర్డర్ చేసిన ఫ్రిడ్జ్ డెలివరీ వస్తుంది. అది తిని వారి ఆలోచనలు షేర్ చేసుకుంటూ ఉంటారు. వారిలో ఒక అమ్మాయి ఆ పిజ్జాలో ఒక పీస్ని తీసుకుని కొంచెం తింటుంది. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో చాలా మార్పులు వస్తుంది. చూస్తుండగానే వేరే గొంతుతో మాట్లాడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అట్ చేయాలి అనే ఆలోచనలు వస్తాయి. తనకి ఏం జరుగుతుంది అనేది తనకు తెలియదు. చుట్టూ ఉన్న వాళ్ళు తన ఫ్రెండ్స్ అనే విషయాన్ని అతి కష్టం మీద గుర్తుపెట్టుకుంటుంది. ఎంత కంట్రోల్ చేసినా తన శరీరం తన మాట వినడం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు పిజ్జా ప్యానిక్ పార్టీ అనే షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే. ఈ లఘు చిత్రం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. అయితే వీకాట్ మరియు సెన్సిటివ్ పీపుల్స్ మాత్రం ఈ చిత్రానికి దూరంగా ఉంటే మంచిది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.